హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు మనం వచ్చేసి కారపూస అయితే చేసుకుంటున్నాం. ఇది వచ్చేసి 1 kg శనగపిండి అనమాట. జల్లించి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆ శనగపిండిలోకి బియ్యపిండి కూడా యాడ్ చేసేసి జల్లించేసుకుందాం. బియ్యపిండి 1/2 కప్ అనమాట. 1/2 స్పూన్ అయితే కలర్ కోసం పసుపు వేద్దాము. తర్వాత కొంచెం ఒక స్పూన్, అర స్పూన్ ఇది మనం ఉప్పు వేసుకుందాం. కారం కూడా వేసుకుందాం, ఎందుకంటే సప్పగా తినలేం కాబట్టి వేసేసుకుందాం. కొంచెం వేసుకోండి. ఇవన్నీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇది కారపూస కాబట్టి కొంచెం జారుగా కలుపుకోండి. మురుకుల పిండిలాగా కలుపుకోవద్దు, ఎందుకంటే ఇది జారుగా ఉంటేనే అది మనకి కారపూస సన్న వాటికి దిగుతుందనమాట. ఇలాంటి సన్నది అయితే మన కారపూసకి బాగా పనికొస్తుంది ఇలాంటిది. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందాము. దీనికి ఇట్లా ఫిక్స్ చేసి లోపల కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని వేడి అయితే చేసేసుకోండి. పిండి కూడా ఇలా జారుగా అయితే కలుపుకోండి, అప్పుడే మనకి కిందకైతే దిగుతుంది. ఎందుకంటే హోల్స్ చాలా సన్నగా ఉన్నాయి కదా, అందుకు. ఇలా మనకి ఒకవేళ మీకు దిగలేదంటే మనం వడలకి ఎట్లా అయితే నీళ్ళల్లో ముంచి చేస్తామో అలా నీళ్ళల్లో ముంచి ఇలా ఉండైతే కట్టేసుకొని ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాగిన నూనెలో ఇదైతే ఇలా దింపేసుకుందాం. హైలో అయితే పెట్టేసుకోండి స్టవ్ కూడా. జాగ్రత్త ఫ్రెండ్స్, నూనె అయితే చేతి మీద పడుతుంది, జాగ్రత్త. వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత ఇట్లా అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇలా తిరగదిప్పాలి, జాగ్రత్త ఫ్రెండ్స్. ఇక్కడైతే నూనె చేతి మీద పడుతుంది. ఇంతే ఫ్రెండ్స్ కారపూస అంటే. మనకి స్వీట్ షాప్లో స్టైల్ అంటే అక్కడ కారం వేయకుండా చేస్తాడు, ఇక్కడ ఏంటంటే మనం కారం వేసాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందరికైతే వస్తాము. అప్పటిదాకా వేచి ఉండండి. బాయ్ బాయ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.